ఫ్రిల్స్ అయితే ఇలా వస్తాయి. 4 ఫ్రిల్స్ పెడుతున్నాను. మరి ఎక్కువ ఫ్రిల్స్ పెట్టినా ప్లస్ ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువ లేదంటే ఇది 1.5 ఇంచ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకా నీట్ అవుతాయి. ఇక్కడ లూజ్ అనిపిస్తున్నాయి చూడండి, ఈ లాస్ట్వి చూడండి. ఇలా ఇక్కడ వరకు అయితే మనకి కుట్టు వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం పేపర్ పైన పెట్టి కూడా ఇలా జాయిన్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా పెద్ద పీస్, ఫుల్ ప్లెయిన్గా యూజ్ చేస్తే అంత బాగుండదు అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇవి 2 పేపర్లు అయితే నేను తీసుకున్నాను. దీనికి డబల్ ఫోల్డ్ అయితే చేసేసుకోండి ఇలాగా. ఇక్కడ కింది వైపు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టేసుకోవాలి అండి. మార్జిన్ కోసం మనం ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఈ మార్క్ ఉంది కదా, ఎగ్జాక్ట్ ఈ మార్క్ దగ్గరే మనం ఫస్ట్ ఇలా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక మనకి ఎంతైతే బార్డర్ ఉంది, కొన్ని శారీస్లో ఏంటంటే బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ ఎంత అయితే ఉంది, మనం ఎంత బార్డర్ వేయాలి అనుకుంటున్నాం అంతవరకు మనం ఈ లైన్ అయితే ఒక మార్క్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు నేను దీనికి అయితే ఇదిగోండి 4 ఇంచెస్ అయితే ఒక పట్టీ అయితే పెడుతున్నాను అనమాట. ఇది మనం నార్మల్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక 4 ఇంచెస్ వేస్తున్నాను. మీ బార్డర్ ఎంత అయితే ఉంటుంది అంత మీరు ఈ పట్టీ అయితే పెట్టేసుకోండి. మరి పెద్దగా అయితే పెట్టొద్దు అండి. ఎప్పుడైనా ఏం చేయాలి అంటే ఇదిగోండి, ఇది ఉంది కదా, ఎంత అయితే హ్యాండ్ లెంత్ ఉంది దానికి సగం వరకు మీరు బార్డర్ అయితే పెట్టవచ్చు అనమాట. ఓకేనా, దీనికన్నా పైకి వెళ్ళొద్దు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ అయితే ఉంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టినా కదా, ఎగ్జాక్ట్ ఆ 2 లైన్ ఇలా మ్యాచ్ చేసేయండి. రైట్, ఇలా మ్యాచ్ చేసినాక సింపుల్గా ఇది ఎలా అయితే కటింగ్ చేసి ఉంది సేమ్ అలాగే కట్ చేసేయండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వీడియోకి లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. చాలామంది చాలా రోజుల నుంచి కామెంట్స్ చేస్తున్నారు కదా, అన్ని ఆ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదని. టైం దొరకక నేను చేయట్లేదు. కరెక్ట్గా చేసుకొని ఇక్కడ సైడ్లో కూడా కట్ చేసి ఈ కచ్క దగ్గర కచ్క పెట్టేసి ఈ హ్యాండ్ అయితే మనకి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే మనం చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ 2 పాయింట్స్, రైట్, 1 ఇంచ్ 2 పాయింట్స్ ఇలా పెట్టేసి ఒక్కొక్క చిన్న మార్క్ వేసేయండి. మీకు ఎన్ని ఫ్రిల్స్ అయితే వేసేది ఉంటుంది అన్ని ఫ్రిల్స్ వేసుకోవచ్చు. అంటే ఒక 4-5 వరకు వేసుకోవచ్చు అండి. మరీ ఎక్కువ వేసినా ఈ డిజైన్ అంతా బాగుండదు అనమాట, సెట్ కూడా అవ్వదు, చూడడానికి కూడా బాగుండదు. అయితే నేను ఇక్కడ చూడండి 1 2 3 ఫ్రిల్స్ అయితే వేస్తున్నాను. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఇలా కట్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కట్ పెట్టుకోవాలి. ఇదేంటంటే మనకి ఇలా వస్తుంది ఫ్రిల్, ఇక్కడి నుంచి ఇలాగా చూడండి, ఇలాగా చూడండి. ఈ డిస్టెన్స్ మీరు 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి. నేను 1 ఇంచ్ 2 పాయింట్స్ అయితే పెట్టినాను అనమాట. సైజ్ చిన్నగా ఉందనుకోండి 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇంకా మరీ ఎక్కువ పెద్ద సైజ్ ఉంది 40 అట్లా ఉంటే ఏం చేయాలి అంటే 1 ఇంచ్ 2 పాయింట్స్ అలా పెట్టుకోండి. ఇంకొకటి పెట్టేద్దాం, 4 స్ప్లిట్ అయినా పెట్టేద్దాం దీంట్లో. ఇదిగోండి, ఇక్కడ ఇలా ఫ్రిల్స్ అయితే ఇలా వస్తాయి. 4 ఫ్రిల్స్ పెడుతున్నాను. మరి ఎక్కువ ఫ్రిల్స్ పెట్టినా దీనికి లుక్ ఉండదు. చూడండి, చాలా సింపుల్గా మనం ఈ కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికే స్టిచ్చింగ్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. రైట్, దీంట్లో ఒకవేళ మీకు ఈ హ్యాండ్స్ కటింగ్ కూడా రాదు అంటే నేను ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో పెడతాను, పాత వీడియోస్లో చూసి. ఆ వీడియోలో మీరు బ్లౌజ్ కటింగ్తో సహా ఈ హ్యాండ్స్ కూడా కటింగ్ ఎలా చేయాలి, నార్మల్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలి అది కూడా చూసుకోవచ్చు. వీడియోకి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, మంచి నాలెడ్జ్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇదైతే పేపర్ కట్ చేసినాం కదా, ఈ పైన పీస్ కదా ఇది, కింద సైడ్ పీస్ ఏమో స్ట్రైట్గా ఈ పీస్ కట్ చేసి దీంట్లో ఫ్యూజింగ్ నేను పెట్టినాను. చూడండి, ఇక్కడ ఫ్యూజింగ్ అయితే దీనికి అటాచ్ చేయించినాను. ఇక్కడ మనకి పైపింగ్ వస్తుంది, ఇక్కడ పైపింగ్ వస్తుంది కదా. చూడండి, దీనికి పైపింగ్ వచ్చింది చూడండి, సేమ్. ఇదిగోండి, ఈ ఫ్రిల్స్ మనకి ఇలా సెట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇది సెంటర్లో
గ్యాప్ కొంచెం పెద్దగా ఉంది కదా, ఇది ఇక్కడ ఎందుకు పెద్దగా పెట్టినానంటే మనకి ఇక్కడ బటన్స్ ఇక్కడ నుంచి ఇలా పెడుతున్నాను నేను, అందుకే ఈ ఓపెన్ అనేది కొంచెం ఎక్కువ పెట్టినాను అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ పైన బటన్ వద్దు అనుకుంటే మీరు ఈ ఈ 1 ఇంచ్ కాకుండా హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టండి, దాని తర్వాత 1 ఇంచ్ లేదంటే 1:2 పాయింట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, చూడండి ఈ పీస్ కట్ చేసి అయితే దీనికి ఇలాగా ఫ్యూజింగ్ అయితే పెట్టేసుకోండి. రైట్, ఇప్పుడు దీనికి ఇక్కడ పైపింగ్ వస్తుంది, ఇక్కడ పైపింగ్ వస్తుంది. ఇంకా ఈ ఫ్రిల్స్ కూడా ఎలా సెట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, దీనికి ఫ్యాబ్రిక్ ఎంత పడుతుందంటే ఇక్కడ 2 ఇంచెస్ మీరు ఎక్స్ట్రా తీసుకోండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడైతే మనకి ఒక 4-5 ఇంచెస్, ఒక 1 సైడ్ 5-5 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా కావాలి అనమాట, దీనికన్నా ఎక్కువ. రైట్, ఇప్పుడు చూడండి దీనికి ఈ ఫ్రిల్స్ సెట్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సెంటర్లో ఇక్కడ ఒక కట్ అయితే పెట్టినారు చూడండి, దాని తర్వాత ఇంకా ఇక్కడ కట్స్ పెడతారు, అది ఎలా సెట్ చేయాలి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్. రైట్, సేమ్ అలాగే ఇంకొక మార్క్ 2 ఇంచెస్ దగ్గర చూడండి, ఇంకొక మార్క్ 2 ఇంచెస్ దగ్గర. అంటే మనకి ఎన్ని అయితే ఫ్రిల్స్ పెట్టాలి మనం అంత అన్ని మార్కింగ్స్ రావాలి. 1 2 3 4 4 ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి 4 మనకి మార్కింగ్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు దీనికి ఇక్కడ కట్ పెట్టుకోండి, ఇలాగా ఇలా కట్ పెట్టినాక దీనికి చూడండి సెంటర్ ఎక్కడ ఉంది చూసుకోండి, ఇక్కడ మనకి సెంటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు దీనికి కచ్చా స్టిచ్ మళ్ళీ ఓపెన్ చేసేది ఉంటుంది. ఇది లైట్గా ఇలా సెట్ చేయడానికి మాత్రమే మనం ఈ ఫ్రిల్స్ అయితే వేస్తున్నాం అనమాట. మళ్ళీ కొంచెం ఓపెన్ చేసి ఇక్కడ మనం ఫ్రిల్స్ వేస్తాం కదా, తర్వాత ఇది కూడా ఓపెన్ చేసి ఫ్రిల్స్ వేయాల్సి వస్తుంది. చూడండి ఎలా ఫ్రిల్స్ వేస్తున్నారు ఒకసారి చూసుకోండి. ఇది కచ్చా చేస్తున్నారనమాట, అంటే ఒక టాకా అయితే వేసి మనం ఫస్ట్ దీనికి అడ్జస్ట్ చేసుకోవాలి, దాని తర్వాత నెక్స్ట్ ఎలా సెట్ చేయాలి అది కూడా చూపిస్తాను. చూడండి 2 ఇంచెస్, ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువ లేదంటే ఇది 1-1.5 ఇంచ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఇంకా ఫ్రిల్స్ కూడా కొంచెం పెద్దగా వస్తాయి. మనకి మధ్యలో కూడా కొంచెం గ్యాప్ పెట్టినాం కాబట్టి ఇక్కడ సైడ్లో కొంచెం పెద్ద ఫ్రిల్స్ అయితే మనం తీసుకుంటున్నాము. చూడండి ఇలాగా అన్ని ఫ్రిల్స్ ఒకదానిపైనే ఒకటి రావాలి అన్నమాట. చూడండి ఇలాగా అన్ని ఒకదానిపైన ఒక ఫ్రిల్స్ వస్తున్నాయి. చూడండి ఇటు సైడ్ చూస్తే ఇదిగోండి దానిపైనే ఫ్రిల్, ఇక్కడ కుట్టు వేయట్లేదు చూడండి. ఫస్ట్ అన్ని సెట్ చేసుకోవాలి, 4 ఫ్రిల్స్ ఒకటే దగ్గర కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఒక కుట్టు అయితే మనం కచ్చా కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అండి కింది వైపు కూడా నీట్గా అన్ని ఫ్రిల్స్ కరెక్ట్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఒక చిన్న కుట్టు అయితే కచ్చా కుట్టు ఇక్కడ వేసినారు కదా. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి సెంటర్ చూసుకోవాలి. చూడండి ఇలాగా పేపర్కి కూడా సెంటర్ ఉంది చూడండి, సెంటర్ కరెక్ట్గా ఈ కచ్చక దగ్గర ఉంది మనకి. రైట్, చూడండి ఇలా ఇప్పుడు సెంటర్ దగ్గర ఇది పేపర్తో సహా మనం ఒక కుట్టు అయితే వేసేది ఉంటుంది. స్ట్రేట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. దీనికి కూడా మనకి ఒక కట్ ఉంటుంది సెంటర్లో, ఇదిగోండి ఇక్కడ కట్ ఉంది చూడండి. ఇది చాలా మందికి కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది, పర్ఫెక్ట్గా కుట్టడానికి రాదు కాబట్టి ఇది ఇలా చేస్తే కొంచెం ఈజీగా అవుతుంది కాబట్టి ఇలా మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇలా చేసినాక ఇటు సైడ్ చూడండి మనకి సెంటర్లో ఒక కుట్టు అయితే వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వస్తుంది చూడండి, ఇక్కడ సైడ్లో ఇక్కడ క్రాస్ ఎక్స్ట్రా వస్తుంది. ఫస్ట్ మనం దీంట్లో ఇక్కడ ఫ్రిల్స్ అయితే ఫస్ట్ సెట్ చేసుకొని ఈ లైనింగ్ మొత్తం ఇది ఈ పేపర్కి తర్వాత జాయిన్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ అయితే సెట్ చేసుకుందాం. కరెక్ట్గా చూసుకోండి, అటు సైడ్ అటు ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడే మనకి ప్రాబ్లం వస్తుంది. చూడండి ఇక్కడ చిన్న ప్లేట్ లాగా రెడీ అవుతుంది కదా, దానివల్ల ఇది మనం తర్వాత ఇప్పాల్సి వస్తుంది. ఇప్పి సెట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ తక్కువ మార్జిన్ తీసుకొని ఇలా సెట్ అయితే చేసేసుకోండి. కింద మనకి ఆ పేపర్కి
కచక అయితే పెట్టి ఉంది కదా, అక్కడే మనం ఇలా స్ప్లిట్ అయితే సెట్ చేసుకోవాలి. 4 ఫ్రిల్స్ పెడుతున్నాం మనం, 1 2 3 4, రైట్. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది చూడండి, క్రాస్ అనిపిస్తుంది, అది కూడా మనం ఈ ఈ కుట్టు ఓపెన్ చేసి సెట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇలాగా నీట్గా మీరు ఆ కచక దగ్గరే సెట్ చేసుకోండి ఫ్రిల్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను చెప్పే విధానం ఒకటి ఉంది, తను అంటే ఇంతకు ముందు కూడా ఒక హ్యాండ్ రెడీ చేసినారు కదా ఆల్రెడీ, తను ఎలా అయితే రెడీ చేసినారో అలా చూపిస్తున్నారు ఇందాక, కానీ నేను మళ్ళీ చెప్పి ఇది కొంచెం చేంజ్ చేయించినాను. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి, ఇలా ఫ్రిల్స్ లూజ్గా అనిపిస్తున్నాయి, అందుకే ఇది కొంచెం ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిపోతుంది. ఈ ఫ్రిల్స్ కరెక్ట్గా రావాలి అంటే మనం ఏం చేయాలి తెలుసు కదా, ఇక్కడ కచక ఎక్కడైతే ఉంది మనకి అక్కడే మనం ఈ స్ప్లిట్ని క్రియేట్ చేయాలి అనమాట. సెట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ కూడా మనకి రాదు అనమాట. చూడండి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది, ఇక్కడ కొంచెం చేంజ్ అయితే చేయాల్సి వస్తుంది, 100% చేయాల్సి వస్తుంది. ఫస్టే మనం ఇలా కూడా చేసుకోవచ్చు, దానికి కూడా ఏంటంటే కొంచెం సెట్ చేసుకోవాలి అండి ఫస్ట్, కానీ దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా అర్థమవుతుంది. అది నేను మొత్తం అలాగే చూపిస్తాం అనుకున్నాను, కానీ ఇంతకు ముందు ఒక హ్యాండ్ రెడీ చేసినారు కదా, ఇలా రెడీ చేసినారు అనేసి నేను ఈ విధానమే మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా మనకి ఫ్రిల్స్ అయితే వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇంకా నీట్ అవుతాయి, ఇక్కడ లూజ్ అనిపిస్తున్నాయి చూడండి ఈ లాస్ట్వి, ఇది ఓపెన్ చేసి సెట్ చేస్తే అవి కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తాయి అన్నమాట. మీకు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడ కొంచెం లూజ్ అనిపిస్తున్నాయి అన్నమాట, ఇది అలాగే వదిలేస్తే మనకి వేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ లూజ్ ఉంటాయి, ఇది టైట్ అయిపోతాయి అన్నమాట, అప్పుడు బాగుండదు. ఇది సెట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఇది ఓపెన్ చేసి నీట్గా సెట్ చేసుకొని డైరెక్ట్ మొత్తం జాయిన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఇటువైపుది ఓపెన్ చేసి ఇది కొంచెం ఇక్కడ సెట్ చేసి కొంచెం కుట్టు వేసి ఆపేసినారు చూడండి సెంటర్ వరకు, ఇది సెట్ అయిపోయింది. ఇక్కడ వైపుది మనకి సెట్ అయిపోయింది. దాని తర్వాత ఈ సూది కింది వైపు పెట్టేసి ఓపెన్ చేసినారు చూడండి, ఆ కుట్టు ఓపెన్ చేసి ఈ ఫ్రిల్స్ ప్రకారం నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ చిన్న కుట్టు అయితే వేసేసినారు అనమాట. చూడండి ఇలాగా. ఇప్పుడు దీనికి మనం అటువైపు నుంచి చూసిన ఈ ఫ్రిల్స్ మనకి పర్ఫెక్ట్గా కచక ఉన్న దగ్గర, అంటే ఇక్కడ మార్జిన్ కనిపిస్తుంది మీకు, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి ఇక్కడ ప్లిట్ ఇక్కడ ఉంది మనకి, రైట్. చూడండి ఈ కచక దగ్గర మనకి ఈ ప్లిట్ ఉంది, ఇటువైపు నుంచి మనం చూస్తే మార్జిన్ కనిపిస్తుంది ఇది, రైట్. చూడండి అయితే ఇప్పుడు మనం దీనికి ఎగ్జాక్ట్గా ఇది నీట్గా సెట్ అయిపోయింది చూడండి మొత్తం, ఇక్కడ నుంచి మనం చూస్తే ఇది మొత్తం ఈ హ్యాండ్కి సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఎగ్జాక్ట్గా ఈ పేపర్ ఎంత అయితే ఉంది సేమ్ మొత్తం అలాగే జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఇక్కడ వరకు అయితే మనకి కుట్టు వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం పేపర్ పైన పెట్టి కూడా ఇలా జాయిన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కింది వైపు అయితే కరెక్ట్గా నీట్గా కట్ చేసుకున్నాం కదా, కింది వైపు ఇంకా సైడ్లో కూడా. ఇప్పుడు ఇక్కడ పైపింగ్ వస్తుంది మనకి, పైపింగ్ దీనికి కూడా వేయచ్చు, కాకపోతే కింద పీస్ వస్తుంది కదా దానికి కూడా వేయచ్చు. ఇప్పుడైతే దీనికి వేస్తున్నాం. చూడండి పైపింగ్ వేయడానికి ఇక్కడ టెన్షన్ అనేది సెట్ చేస్తున్నారు చూడండి ఇలాగా. చూడండి ఇలా పైపింగ్ వేసేసుకోవాలి. పైపింగ్ వేసిన తర్వాత వచ్చేసి మనకి ఈ పీస్ ఉంది చూడండి, దీనికి ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి పైపింగ్ వేసినాం కదా ఆ కుట్టు పైన నుంచే ఇంకొక కుట్టు అయితే వేసేది ఉంటుందన్నమాట. దీనికి ఇంకొక విధానం ఉంటుందండి, అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. మన డౌట్ ఉంటే కంపల్సరీ మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఒకవేళ వీడియో అర్థమైనా మీరు కామెంట్ చేసి అర్థమైంది అని చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది అంటే అర్థం అవుతుందా లేదా నేను చెప్పేది అనేది, నాకు కూడా అర్థమవుతుంది తెలుస్తుంది. ఇంకా వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేసి అడగండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా కింది పీస్ కూడా మనకి దీనికి వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇలాగా ఇక్కడ చిన్న కుట్టు అయితే కనిపిస్తున్నాయి, ఆ కుట్లు మనం ఈ మొత్తం కంప్లీట్ అయినాక కూడా తీసేయవచ్చు, చిన్న కుట్టు అది. చూడండి ఇలా ఇక్కడ కూడా పైపింగ్ వస్తుంది ఒకటి,
పైపింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా మనకి వస్తుంది. ఒక్క పాయింట్ కూడా అటు ఇటు ఉండదు అనమాట, చాలా నీట్గా వస్తుంది. అదే ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే ఇక్కడ నుంచి లైనింగ్ మనం లోపల వేసేస్తాం అన్నమాట. లైనింగ్ కింది వైపు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇంకా కినారి వైపు ఒక కుట్టు వేసినాక ఈ లైనింగ్ లోపల చేసి ఐరన్ చేసి లైనింగ్ జాయిన్ చేసుకుంటే చాలు. దానికన్నా ముందు ఈ పేపర్ అనేది మనం తీసేయాలి. దీనికి ఇలా పెట్టేసి మనం నీట్గా ఐరన్ చేసి ఈ పేపర్ తీసినాక దీనికి లైనింగ్ జాయిన్ చేసి కట్ చేసేస్తే ఈ హ్యాండ్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. వీడియో చాలా పెద్దగా అయిపోతుంది, అందుకే ఇక్కడే ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ మనకి బటన్స్ వస్తాయి అన్నమాట, ఒక 2-3 బటన్స్ వస్తాయి. ఇది డిజైన్ ఉంది కాబట్టి బటన్స్ అయితే ఇక్కడ పెట్టిస్తున్నాను అనమాట. ఒకవేళ ఇది ప్లేన్ ఉంటే మనం ఇక్కడ కూడా పెట్టియచ్చు బటన్, లేదంటే ఇక్కడ ఒక బటన్ వస్తుంది నార్మల్గా అయితే. కానీ ఇది చాలా పెద్ద పీస్, ఫుల్ ప్లేన్గా యూజ్ చేస్తే అంత బాగుండదు అనేసి బటన్స్ ఇక్కడైతే ఒక 2-3 బటన్స్ పెట్టిస్తున్నాను అనమాట ఇలాగా. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగచ్చు. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్.